మహామనిషి శ్రీ తత్వవేత్త వేదాంత మహర్షి వారు యుద్ధం లేని మంచి ప్రపంచము ఏర్పడాలని, ప్రపంచ శాంతి ఏర్పడాలనే ఉద్దేశంతో అవిరామమైన కృషి చేశారు. అందుకని ఆయన ఏం చేశారంటే వేదాధ్యయన రూపంలో ప్రపంచానికి శాంతిని ఎట్లా తీసుకురావాలి అన్న ఒక మార్గం చూపించారు. మానవులందరూ కూడా భగవస్థితిని గురించి తెలుసుకోవాలి, తనను తాను తెలుసుకోవాలి, దైవ ప్రార్థనలు చేస్తూ ఉండాలి అని అత్యంత ఆకాంక్షతో ప్రపంచ శాంతి ఏర్పరచుకోవడానికి వేదాధ్యయనాన్ని ప్రవేశపెట్టారు. మానవుడు తన ఇంద్రియ లోలత్వంలో ఉండి సత్యం అనే భగవంతుడిని చూడడానికి ప్రయత్నం సరిగ్గా చేయలేకపోతున్నాడు. కాబట్టి మహర్షి గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదే మానవుని ఔన్నత్యం కోసం సులభతర కుండలిని యోగాన్ని ప్రవేశపెట్టారు. దీన్నే మనోవికాస యోగ విద్య అని కూడా అంటారు. మానవుడు ఒక ఉన్నత స్థితికి చేరితేనే కానీ భగవంతుడే మానవుడుగా తన్మార్పు చెందాడు అనే సత్యాన్ని తెలుసుకోలేడు. ఎప్పుడు తెలుసుకుంటాడు? అతని మనసు ఒక ఉన్నతమైన స్థితికి చేరాకే తెలుసుకుంటాడు. ఆ ఉన్నత దశ పొందాలి అంటే వేదాధ్యయనంలోని తపస్సులు చేయాలన్నమాట. ఎంతమందో తత్వవేత్తలు, జ్ఞానులు అనాది కాలం నుంచి యుగ యుగాల ముందు నుంచి కూడా ఋషులు, సాంప్రదాయబద్ధంగా జ్ఞానులైనటువంటి ఋషులు వాళ్ళు భగవంతుడు ఒక తన్మార్పు, భగవంతుడే మానవుడిగా ఈ సువిశాల విశ్వంగా తయారయ్యాడు అని ఒక సత్యాన్ని తెలియజేస్తూ వచ్చారు. యుగ యుగాల కాలం నుండి ఇటువంటి ఋషి పొంగవులు ఉన్నారు, ఈ సత్యాన్ని తెలియజేస్తూనే ఉన్నారు. కానీ సామాన్య మానవుడు దాన్ని తోసి పక్కన పెట్టేస్తూ వచ్చాడు. ఐక బంధాలతో ఉండి భగవంతుని గుర్తించలేకపోతున్నాడు. మానవుడు భగవంతుడిని గుర్తించాలని, తన్మార్పుగా ఈ సువిశాల విశ్వం ఏర్పడిందని, ఆ విశ్వంలో మానవుడు ఒక భాగం అని తెలియజేసే బ్రహ్మజ్ఞానాన్ని కనుగొన్నారు. ప్రపంచ శాంతి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితంగా జనవరి 1న ప్రతి సంవత్సరము ప్రపంచ శాంతి దినోత్సవం చేసుకోమన్నారు. అనగా ఏం చేయాలంటే வாழ்க வையகம், வாழ்க వైయగం, வாழ்க వడముడన్ అనే ఒక శక్తివంతమైన మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ చాంట్ చేయాలి అని అంటున్నారు. అనగా దాని అర్థం ఏంటంటే సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. మనము దీనికోసమే ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ముందుగా నేను చేస్తాను, ఆ తర్వాత మీరు ఒకరుగా విడివిడిగా చేద్దురు. కానీ తరువాత భగవంతుడు తన్మార్పుగా విశ్వంలో విశ్వముగా మానవుడిగా ఎలా మారి వచ్చాడు అనే అంశము మీద ఒక చిన్న సత్సంగం వల్లే చేద్దాం. దాన్ని సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. வாழ்க வையகம், வாழ்க வடமுடன், 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 வாழ்க வையகம்.
வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். வாழ்க வையகம். வாழ்க வளமுடன். లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సుఖినో భవంతు.